హాయ్ గాయ్స్, దిస్ ఈస్ స్నేహ ఫ్రమ్ చెన్నై. వెల్కమ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఈరోజు మనం ఒక మంచి టేస్టీ ఫుడ్ ప్రిపేర్ చేసుకుందాం. అదేంటో చెప్పనా? చికెన్ ఎగ్ రైస్. చాలా బాగుంటుందండి. వీటికి చాలా సింపుల్ ఇంగ్రీడియంట్సే, ఎక్కువ పెద్దగా ఏం యూస్ చేయాల్సిన అక్కర్లేదు. ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి, కరివేపాకు ఇవన్నీ చాప్ చేసుకొని ఒక బౌల్లో వేసేసుకోండి. తర్వాత ఎగ్ వేసేయండి. ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసేసి కొంచెం మిక్స్ చేసి పక్కన పెట్టేద్దాం. నేను లెఫ్ట్ ఓవర్ రైస్తో చేస్తున్నానండి. లెఫ్ట్ ఓవర్ రైస్ కొంచెం నైట్ రైస్ మిగిలింది, వాటితో ప్రిపేర్ చేస్తున్నాను. ఫుడ్ వేస్ట్ చేయకూడదు అని అండి. చాలా మెంబర్స్ బయట ఫుడ్ లేకుండా ఉంటున్నారు. మనం ఎందుకు మన దగ్గర ఉన్న ఫుడ్ని వేస్ట్ చేయాలి? అందుకే లెఫ్ట్ ఓవర్ రైస్ని ఇలా రెడీ చేసుకుంటున్నాం మేము. లెఫ్ట్ ఓవర్ రైస్ని కొంచెం పొడి చేసేసి ఒక బౌల్ తీసుకొని అందులో ఆయిల్, పోపు దినుసులు యాడ్ చేసి, ఇవి కూడా అండి నైట్ గ్రిల్లో చేసాము. ఇవి కూడా మిగిలిపోయినాయి నైట్. ఎందుకు వేస్ట్ చేయడం అని ఇవి కూడా ఇలాగే ఫ్రై చేసేస్తున్నాను. అవి పక్కన తీసేసి మళ్ళీ మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఆ ఎగ్ని ఈ ఆయిల్లో వేసేసి కొంచెం ఒక 2 minutes ఉన్నారంటే కనుక ఆ ఎగ్ కొంచెం అంతా ఒకే షేప్లో అయిపోతుంది. దాని తర్వాత వాటిని కొంచెం మనం వేరు చేసుకోవాలన్నమాట. అంటే కలిపేసేయాలి. ఆ బౌల్లో మనం గరిటె పెట్టేసి చక్కగా కలిపేసేయాలి. తర్వాత కొంచెం ఫ్రై అవ్వనిద్దాం, ఎందుకంటే పచ్చి స్మెల్ అలాగే ఉంటుంది గుడ్డుకు. అలా ఉండకుండా మనం ఇట్లా అది కొంచెం దగ్గర అయ్యేంత వరకు వెయిట్ చేసి తర్వాత అందులోకి మనం రైస్ వేసేసుకుందాం. రైస్ వేసి ఒకసారి కలిపేయాలి. రైస్ వేసి కలిపిన తర్వాత కొంచెం ఒక 5 minutes అలా వదిలేసేయండి. తర్వాత ఏం చేయాలి అంటే ఉప్పు, కారం, పసుపు కొంచెం వేసేయండి, మరి ఎక్కువ వేద్దండి. ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసేసి మళ్ళీ కలిపేసేయండి. ఒక 10 minutes అలా వదిలేసేయండి. అసలు మర్చిపోండి, స్టవ్ మీద ఏం లేదనుకోని మీరు మర్చిపోండి. మీరు తర్వాత 10 minutes తర్వాత మళ్ళీ వచ్చేసి మళ్ళీ కలిపేసేయండి. మొత్తం కలవాలి కదా అన్నిటికీ. మొత్తం కలిపేసిన తర్వాత నెక్స్ట్ మన ప్రాసెస్ ఏంటి అంటే రాగానే వేసాం కదా కారం, ఉప్పు, కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, అవి కొంచెం వేడికి అవి ఎగ్ రైస్లో మంచిగా మిక్స్ అవుతాయి అన్నమాట. వీటి తర్వాత మనము స్టార్టింగ్లో చికెన్ మనం ఫ్రై చేసుకున్నాం కదా, ఆ ఫ్రైని మీరు చిన్నగా కట్ చేసుకోండి, లేకపోతే అలాగే వేసేయండి. మురళి దీన్ని కొంచెం చిన్నగా కట్ చేసి వేద్దామని చెప్పాడు. సరేలే ఇంకా అని నేను అలాగే చిన్నగా కట్ చేసి అలాగే వేసేసానండి. ఒక 5 minutes అలా స్టవ్ మీద పెట్టేసి తర్వాత దించేసానండి. చాలా బాగుంది రైస్. వెరీ నైస్ అంటే నైస్ అనుకోండి. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. బై టాటా, సీ యూ.